హలో వ్యూవర్స్! ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఫుల్ టైమ్ పాస్ అయిపోతుంది అదైతే పక్కా. సో, ఈరోజొచ్చేసి ఓటవా గురించి తెలుసుకోబోతున్నాము. మీ అందరికీ తెలుసు కదా! ఓటవా కెనడాకి క్యాపిటల్ అని. సో, ఓటవానే ఎందుకు కెనడాకి క్యాపిటల్ అయింది అనే డౌట్ మీకొచ్చింది ఉంటే ఈ వీడియో యూజ్ అవుతుంది. సో, మనకి టొరంటో ఉంది పెద్ద సిటీ అండ్ కింగ్స్టన్, మాంట్రియల్ ఉంది అండ్ ఓటవా ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ ఎందుకు ఓటవానే చూస్ చేసుకున్నాము అనటానికి ఆన్సర్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. ప్లీజ్ లాస్ట్ వరకు వెయిట్ చేసి చూడండి. సో, మోస్ట్లీ ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ఓటవా హిస్టరీ గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్ద బుక్సే రాయాలి. అలాంటిది నేను ఈ చిన్న ఒక్క వీడియోలో మీకు మొత్తం హిస్టరీని కవర్ చేయాలని చూస్తున్నాను. దాదాపుగా మెయిన్ పాయింట్స్. సో, ప్లీజ్ మీరు లైక్ చేసి, షేర్ చేసి అండ్ ఒక చిన్ని కామెంట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్‌కి రీచ్ బాగా వచ్చి నాకు కొంత సపోర్ట్‌నిస్తుంది, హ్యాపీనెస్‌నిస్తుంది. నా ఎఫర్ట్‌ని ముందు గుర్తిస్తున్నారు అని తెలుస్తుంది. ప్లీజ్ డూ థాట్. ఇక వీడియోలోకెళ్ళిపోతే ఇక్కడ నేను చూపిస్తున్న స్టాచ్యూ ఉంది కదా! ఈ స్టాచ్యూయే రాబర్ట్ బ్రాడన్‌ది. ఈయన మనకి ప్రైమ్ మినిస్టర్ వరల్డ్ వార్ 1 జరిగేటప్పుడు. సో, మనందరికీ తెలుసు కదా! వరల్డ్ వార్ 1 ఎంత దారుణంగా ఉందో. సో, దానికి సంబంధించిన స్టోరీస్ అన్నీ ఇప్పుడు రివాల్వ్ అవుతాయి మీకు. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే ఈయన ఆ టైంలో ఇచ్చిన గైడెన్స్ అండ్ ఈయన ఎఫర్ట్ వల్ల కొంచెం ఒక మేరకు వార్ అనేది ఒక ప్రాపర్ వేలో వెళ్ళింది అని చెప్పుకోవచ్చు. దానికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈ స్టాచ్యూ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేసాము ఆయన గుర్తుగా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి పీస్ టవర్ ఉంటుంది కదా! పీస్ టవర్‌లో ఉన్న క్లాక్ మనకి యూకే నుంచి ప్రెజెంట్ వచ్చిందనమాట. యూకేలో ఇంగ్లాండ్ నుంచి మనకి కెనడా ఫామ్ అయిన 60th ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఇది ప్రెజెంట్ చేయడం జరిగింది. సో, ఇది 4 సైడ్స్ 4 క్లాక్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దానిపైన ఎగిరే కెనడా ఫ్లాగ్‌ని ఎంప్లాయీ ఎప్పుడు ఫ్లై చేస్తారు. సెకండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ క్లాక్ కింద మనకి ఏంటంటే 57 53 బెల్స్ ఉండేవి. సో, అందులో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఒక బెల్ అనేది డ్రాప్ అయిపోయింది. అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి కింద పడిపోయిందనమాట. అది సపరేట్‌గా చూపిస్తాను మీకు వీడియోలో. అండ్ ఇదొచ్చేసి ఏంటంటే ఫైర్ ఫౌంటైన్. ఇది 365 డేస్ వెలుగుతూనే ఉంటుంది. వాటర్ ఉన్న ఇది వెలగడానికి రీజన్ ఏంటంటే చిన్న క్యాప్ ఒకటి ఉంటుంది. దాని నుంచి ఎప్పుడు గ్యాస్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఆ గ్యాస్ ద్వారా ఫ్లేమ్స్ అనేవి ఏర్పడాయి. అండ్ వాటర్ ఉన్నంతసేపు అది ఏం కాదనమాట. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎంత హార్డ్ వింటర్ అయినప్పటికీ ఎప్పటికీ ఈ వాటర్ ఫ్రీజ్ అవ్వవు. అండ్ ఈ ఫౌంటైన్ ఎప్పుడు అలానే ఉంటుంది. పీస్‌కి చిహ్నంగా దాన్ని ఎక్కువ పెడతారనమాట. అండ్ ఇది ఫామ్ అయింది ఏంటంటే స్పెషల్‌గా కెనడా ఫామ్ అయిన 100 ఇయర్స్‌కి దీన్ని గుర్తుగా ఇక్కడ పెట్టారనమాట. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఒకసారి ఇట్లా పార్లమెంట్ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగింది. సో, జరిగినప్పుడు ఈ ఫౌంటైన్ నుంచే వాటర్ తీసుకున్నారనమాట. కొంచెం త్వరగా మంటల్ని ఆర్పటానికి హెల్ప్ అయింది. సో, అది కూడా ఒక పాయింటే మనము రికగ్నైజ్ చేయడానికి. అండ్ వీళ్ళంతా వచ్చి ఏంటంటే అసలు ఈ స్టాచ్యూని మీరు ఒక 2 మినిట్స్ చూస్తే చాలు ఒక నిజంగా మనుషులేమో అనిపిస్తుంది. అంత డీటెయిల్‌గా చేశారు. అండ్ వీళ్ళంతా ఏంటంటే సోల్జర్స్, కెనడియన్ సోల్జర్స్ అండ్ ఫస్ట్ నేషన్స్ అనమాట. కెనడియన్ ఫస్ట్ నేషన్స్. ఒక చిన్న గ్లిచ్ వచ్చేసి ఫస్ట్ వార్ మూమెంట్‌లో ఏమైంది ఇక్కడ అమెరికన్ సేలర్స్‌కి కెనడియన్స్‌కి కొంచెం గ్లిచ్ వచ్చేసిందనమాట. ఆ టైంలో వాళ్ళు మన మీద అటాక్ చేస్తుంటే ఫస్ట్ నేషన్సే ఫస్ట్ చూసి కనిపెట్టారు. ఇలా అటాక్ జరగబోతుంది అని సోల్జర్స్‌ని అలర్ట్ చేసి ఇన్ టైంలో ఫైట్‌కి రెడీ అయిపోయారు. వెరీ షార్ట్ టైంలో ఫైట్‌కి రెడీ అయ్యారని చెప్పొచ్చు. సో, దాని ద్వారా వాళ్ళకి డెడికేట్ చేస్తూ ఈవెన్ లేడీస్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో, ఈ ఫిగర్‌లో లేడీ కూడా ఉంటుందన్నమాట. లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కలిసి ఉంటారు. అండ్ ఇదొచ్చేసి ఏంటంటే మనకి కెనాల్ పైనుంచి ఉంటుంది. ఈ వ్యూ రెడల్ కెనాల్ పైనుంచి. అన్‌ఫార్చునేట్‌లీ ఆ రోజు మేము ఈ కెనాల్ మిస్ అయ్యాము. గూగుల్ మ్యాప్స్‌లో కూడా రాంగ్ ఉందనమాట అడ్రెస్. సో, ఐ డోంట్ నో వెన్ దే విల్ కరెక్ట్ ఆర్ నాట్. సో, మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే రీసెర్చ్ చేసుకొని వెళ్ళటం బెటర్ నన్ను అడిగితే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఎస్పెషల్లీ మెయిన్ రీజన్ ఆఫ్ ద వీడియో ఏంటి? ఓటవానే ఎందుకు కెనడాకి క్యాపిటల్ అయింది? టొరంటో మిగతా ప్రావిన్సెస్ ఉన్నప్పటికీను అని చెప్పేసి కదా!
యాక్చువల్‌గా ఆఫ్టర్ ది వారే అసలు వార్ స్టార్ట్ అయిందనమాట. కింగ్‌స్టన్‌కి, ఓటువాకి అండ్ క్యూబెక్‌కి మధ్యలో ఎవరు క్యాపిటల్‌గా అనేసి. సో, ఆ టైంలో ఏంటంటే వీళ్ళ ముగ్గురు మనమెలా తెలంగాణ, ఆంధ్ర అనుకున్నామో అలానే అంత హై ఎండ్‌లో ఎళ్ళింది కాంపిటీషన్ అనేది. సో, ఆ మూమెంట్‌లో ఏంటంటే క్వీన్ విక్టోరియాని హెల్ప్ అడిగారు సజెషన్ లాగా. మా ముగ్గురిలో కింగ్‌స్టన్, ఓటువా అండ్ క్యూబెక్ మా ముగ్గురిలో ఎవరో ఒకళ్ళని క్యాపిటల్‌గా సెలెక్ట్ చేయండి అని జెప్పేసి ఆమెను అడుగుతారనమాట. సో, తనేంటంటే అన్ని హిస్టారికల్‌గా కూడా ఆలోచించి టొరంటోకి నియరెస్ట్‌గా ఉండేవి. సో, ఒటవాలో వచ్చేసి మనకేంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంగ్లీష్ మాట్లాడతారు. అండ్ క్యూబెక్‌లో వచ్చేసి ఏంటంటే ఫ్రెంచ్. సో, క్వీన్ విక్టోరియా అనే ఆమె మంచి డెసిషన్‌తో ఆలోచించి మాంట్రియల్‌కి దగ్గరలో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఓటవాని చూస్ చేసింది. అండ్ హిస్టారికల్‌గా ఏంటంటే ఎప్పుడైనా వార్స్ వచ్చినప్పుడు త్వరగా రియాక్ట్ అవ్వటానికి సేఫ్ ప్లేస్ ఓటవా అనమాట. అందుకనే టొరంటో ఉన్నప్పటికీను ఓటవా క్యాపిటల్ అయింది కెనడా. అండ్ ఈ విధంగా క్వీన్ విక్టోరియా చాలా మంచి డెసిషన్ తీసుకుందనే చెప్పొచ్చు. దానివల్లే ఒక సేఫ్‌గా మనం ఉన్నాము అనొచ్చు ఒక రీజన్‌గా. సో, ఇదనమాట స్టోరీ. అండ్ ఇక్కడ మనం వెళ్తున్న కొద్దీ చాలా చాలా మంది స్టోరీస్ వస్తూనే ఉంటాయి. సో, అవి ఇంకా మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చిన్న టైం తీసుకొని కవర్ చేసుకోవచ్చు. మీకు అట్రాక్టింగ్‌గా అనిపించినప్పుడు ఇంటికొచ్చినప్పుడు రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు వాటి మీద. అండ్ ఈ బోర్డ్ చూసారా ఎంత ఫన్నీగా ఉందో నాకు భలే అనిపించింది. అందుకని క్యాప్చర్ చేశాను. అండ్ ఈ బిల్ వచ్చేసి ఏంటంటే మనకి పీస్ టవర్ ఉంది కదా! క్లాక్ టవర్. ఆ క్లాక్ టవర్‌లో ఏంటంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగటం వల్ల కొంచెం బెల్ అనేది కింద పడిపోవటం జరిగింది. దాన్ని గుర్తుగా ఈ బెల్‌ని అలానే అక్కడే ఉంచారు. అండ్ ఆ పార్లమెంట్ బిల్డింగ్‌ని మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేశారనమాట. సో, దాని గుర్తుగా ఈ బెల్. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా అసలు భలే ఉంటుంది గోపురం అయితే. నన్ను వచ్చేదనక నేను అలా చూస్తూనే ఉండిపోయాను. ఏంటో తెలీదు, ఎట్లా డిజైన్ చేశారో తెలీదు. భలే ఉంటుంది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఇది క్లాక్ టవర్ పైనుంచి చూస్తే భలే ఉంటుంది. కానీ ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్ ఉంది కాబట్టి అలో చేయలేదు. అండ్ ఇవన్నీ ఏంటంటే మన ఎవరైతే ఉన్నారో ఫైట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఒక మెమరబుల్‌గా ఇలా అన్నీ పెడతారనమాట సోల్జర్స్ గురించి. అండ్ ఇలా నాకు మంచిగా అట్రాక్టింగ్‌గా అనిపించినవి అలా మీకు వీడియో తీసి పెడుతున్నాను. అండ్ ఫైనల్లీ ఓటువా అయితే చూసేసాము. మోస్ట్‌లీ పెద్ద టైం పట్టదు. పార్లమెంట్ హిల్‌లో అయితే మోస్ట్‌లీ అన్నిటిని కవర్ చేసేసుకోవచ్చు. మహా అయితే ఒక 4 అవర్స్ పడుతుంది అంతే. సో, ఇలా మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము కాబట్టి అన్నీ చూసుకోగలిగాము. సో, లంచ్ టైమ్ వచ్చేసి మేము నియరెస్ట్ ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ కేఎఫ్‌సీకి వెళ్దాం అన్నట్టుగా మ్యాప్ పెట్టుకున్నాము. సో, అన్‌ఫార్చునేట్‌లీ అనుకోకుండా మాకు ఒక మంచి మాల్ దొరికింది అనమాట. ఆ మాల్‌లో అయితే సూపర్ ఉన్నాయి. ఎస్పెషల్లీ చాక్లెట్ కేక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆ మాల్‌లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే గ్లాస్ డోర్ ఉంటుంది. సో, ఇదే అనమాట ఆ మాల్. మీరు చూసుకోవచ్చు ఆన్‌లైన్‌లో గూగుల్ మ్యాప్స్‌లో సారీ. సో, ఇలా మనకి ఈ మాల్‌లో ఏంటంటే మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ సెక్షన్ గానీ, ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో, చూస్తున్నారు కదా! ఇది గ్లాస్ బ్రిడ్జ్ లాగా వితిన్ ద మాల్ ఉంటుందన్నమాట. సో, మొత్తం అన్నీ మనం ఈ మాల్‌లోనే కవర్ చేసేయొచ్చు బయటికి వెళ్ళకుండా. సో, చిన్న హాల్ట్ లాగా అంటే లంచ్ టైమ్‌లో చిన్న హాల్ట్ లాగా పెట్టేసుకొని చెక్‌ఔట్ చేసేసాం. సో, ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే నాకు ఫస్ట్ ఇక్కడ వస్తున్నప్పుడు రిఫర్ చేశారనమాట వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇక్కడ బాగుంటుంది డిజర్ట్, ఒకసారి ట్రై చేయండి, స్పెషల్‌గా ఉంటుంది. ఇది మన నార్మల్ ఓటువా స్టైల్‌లో ఉంటుంది డిజర్ట్ అనేది అంటే, సరే చూద్దాము అన్నట్టుగా వెళ్ళాము. మాకైతే యావరేజ్ అనే అనిపించింది. మీరు ట్రై చేసి చెప్పండి. ఇందులో న్యాచురల్ ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేస్తారనమాట. బనానా కానీ, ఇంకా పైనాపిల్ కానీ ఇలాంటివి. సో, సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది. ఎస్పెషల్లీ అయితే నాకైతే జెమ్స్ కలెక్షన్ కానీ, ఇండియాకి సంబంధించినవి అయితే చాలా ఐటమ్స్ కనిపించాయి. వాటిని మీతో ఇలా చిన్నగా షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్‌కి వచ్చేసి నాకైతే షాప్ ఒక్కటి కూడా మంచిగా అనిపించలేదు. అంతగా అట్రాక్టివ్‌గా అయితే అనిపించలేదు. సో, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఈసారి కలెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా భలే ఉంటాయి ఈ ఐటమ్స్. కానీ మనకి ఇప్పుడు రెడీమేడ్‌గా మ్యాగ్నెట్ షీట్స్ దొరుకుతున్నాయి. సో, మనమే మన ఓన్ ఫొటోస్‌ని ప్రింట్ చేసుకొని చేయొచ్చు అన్న థాట్‌తో పెద్దగా ప్రిఫర్ చేయలేదు మ్యాగ్నెట్స్ అనేవి నేను ఈసారి. సో, ఇక్కడ వచ్చేసి ఇవన్నమాట మ్యాగ్నెట్స్. నాకైతే అస్సలే నచ్చలేదు. అంత యావరేజ్‌గా ఉన్నాయి. సో, సెకండ్ మోస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఒకటి ఉంది, చూపిస్తాను. యాక్చువల్‌గా ఏంటంటే
ఇండియాకి సంబంధించిన ఐటమ్సే నాకు బాగా అనిపించాయి అనమాట. ఎక్కువ ఎక్కడైనా డివిషనల్‌వి దేవుడికి సంబంధించినవి కనిపిస్తే వాటిని అసలు వదులుకోబుద్ధి కాదనమాట. ఫస్ట్ కళ్ళు అక్కడికే వెళ్ళిపోతాయి. సో, ఈ బ్రాస్లెట్స్ కూడా భలే క్యూట్‌గా ఉంటాయి. ఆ షాప్ నేను తర్వాతకి చూపిస్తాను. సో, ఇవి ఎలిఫెంట్ బ్రాస్లెట్ అయితే నాకు బాగా నచ్చేసింది. అండ్ ఇప్పుడు చిన్నగా చూస్తే ఈ ఆలు చూసారా భలే ర్యాప్ చేసి పెట్టారు. సో, $10కి భలే భలే ఫుడ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. నేను చెప్పాను కదా! ఒక ఇండియన్‌కి సంబంధించిన షాప్ అని చెప్పేసి. అంటే వాళ్ళు ఔట్ ఆఫ్ కంట్రీయే. బట్ ఏంటంటే ఇండియాకి సంబంధించిన ఐటమ్స్‌ని ఎక్కువ డిస్‌ప్లే చేశారు. నాకైతే ఎస్పెషల్లీ భలే అనిపించాయి. చిన్నప్పుడు ఐటమ్స్ అన్నీ ఇక్కడ చూస్తున్నాను. ఇదైతే ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను నేను ఇవి. సెకండ్ వచ్చేసి ఇక్కడేంటంటే కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అన్నీ ఏంటంటే ఆక్సిడైజ్డ్ మెటల్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి దాదాపుగా. సో, అవన్నమాట. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇది భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. యూజువల్‌గా ఎప్పుడో మా అక్క వాళ్ళ టైంలో ఇలాంటి బొమ్మలు చూసాను. సో, మళ్ళీ ఇప్పుడు చూడటమే. సో, దాన్ని ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేయొచ్చు అని చెప్పి ఇలా చూపిస్తున్నాను. సో, జైపూర్, రాజస్థాన్ అన్నీ కవర్ చేసేసేసింది ఈమె అయితే. భలే ఇంట్రెస్టింగ్‌గా అన్నీ తెప్పించేసుకుంది. సో, ఇవేంటంటే మ్యాగ్నెట్స్. మనకు ఒకవేళ దేవుడికి అది పెద్దగా లేకపోయి ఉంటే, ఈ మ్యాగ్నెట్స్ కనుక మంచిగా ఒక ఐరన్ షీట్ కానీ ఏదైనా మెటల్ షీట్ తెచ్చేసుకొని అలా స్టిక్ చేసేసుకుంటే తక్కువ ప్లేస్‌లో భలే ఉంటది. అండ్ ఫ్రేమ్స్ అన్నీ ఏంటంటే గోల్డ్ షీటెడ్ ఉన్నాయి. చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. నాకు బాగా అనిపించింది. అండ్ వస్తుంటే వింటేజ్ కార్స్ అబ్బో! అసలు ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని ఉంటాయో. సో, చూస్తున్న కొద్దీ ప్రతి చోట విచిత్రంగానే ఉంటది. సెకండ్ వచ్చేసి మేమెళ్ళింది మ్యూజియంకి. నాకంతా పెద్దగా నచ్చలేదు మ్యూజియమ్స్. వేస్ట్ ఆఫ్ కాస్ట్ అనిపించింది స్పెషల్లీ. ఎందుకంటే మేము ఆ టైప్ అయితే అసలే కాదు మ్యూజియమ్స్ చూస్తూ. బట్ ఇందులో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినయి మీతో షేర్ చేస్తున్నాను. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ గాంధీజీ గారి గురించి కూడా రాశారు. సో, ఒక కైండ్ ఆఫ్ ఎవరైతే ఎక్కువ చదువుకొని అంటే పీహెచ్‌డీస్ ఆ లెవెల్‌లో అయితే ఆర్కియాలజీ గురించి కానీ, ఇంకా మన జోగ్రఫికల్ గురించి కానీ అన్నీ తెలుసుకుంటారు. బట్ మాకైతే అంత ఓపిక, అంత టైం అసలే లేదు. అసలే మార్నింగ్ సిక్‌నెస్ ఉంది. ఇంక ఇవన్నీ ఏదో అలా అలా చూస్తూ వచ్చేసామనమాట. బట్ కాస్ట్ వైస్ అయితే కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనే చెప్పుకోవచ్చు. సో, అలా మ్యూజియం ఎండ్ చేసేసాము. సో, చూస్తున్నారు కదా మొత్తం అంతా. అండ్ ఓటవా గురించి మాట్లాడుకోవాలంటే ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే దాని జియోగ్రఫికల్ స్ట్రక్చర్ అనమాట. ఆ పార్లమెంట్ హిల్ నుంచి ఎంత దూరంలో ఉన్న వ్యూ అయినా ఈజీగా కనిపిస్తుంది. అంత హైట్స్‌లో ఉంటుంది కాబట్టి. సో, ఎస్పెషల్లీ హిస్టారికల్‌గా అంటే ఎప్పుడైనా వార్ జరిగేటప్పుడైతే బాగా యూజ్ అవుతుంది అలాంటి ప్లేసెస్. సో, ఈ మ్యూజియంలో వచ్చేసి ఏంటంటే యాక్చువల్‌గా మన పాతకాలం ఫస్ట్ ఇన్వెన్షన్స్ అనమాట. టొమాటో కెచప్స్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్ ఇప్పుడు మీరు చూస్తుంది డ్రెస్సింగ్ టేబుల్, బెడ్ అవన్నీ అలా పెట్టారనమాట తెలుసుకోవటం కోసంగా. దీని తర్వాత మనకి మ్యూజియం ఎదురుగానే ఉంటుందన్నమాట నోట్రీ డామ్ చర్చ్ వచ్చేసి. మనకి కెనడాలో ప్రతి చోట ఉంటాయి. అంటే సిటీకి ఒకటి ఉంటుందన్నమాట. టొరంటోలో ఉంటుంది, వాంకోవర్‌లో ఉంటుంది, మాంట్రియాల్‌లో ఉంటుంది, క్యూబెక్‌లో ఉంటుంది. అలా ప్రతి ప్రావిన్స్‌లో ఈ చర్చ్ అనేది బాగా ఫేమస్ అనమాట. ఎందుకంటే వాళ్ళ ఆర్కిటెక్చర్ గానీ, ఆ కమ్యూనిటీ కానీ వేరుంటుంది. సో, వాళ్ళకంటూ ఒక స్పెషల్ మనకి ఇస్కాన్ ఎలానో అలా అనమాట సింపుల్‌గా చెప్పాలి అంటే. సో, చూస్తున్నారుగా నాకిక్కడ చర్చ్‌లో బాగా అట్రాక్ట్ చేసేదేంటంటే గ్లాస్ పెయింటింగ్స్ భలే ఉంటాయి అసలు. సన్ రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ మనకి డిజిటలైజ్డ్‌గా కనిపిస్తున్నాయి ఆ పెయింటింగ్స్ అయితే. ఎంత డీటెయిల్‌గా చెక్కారు అంటే అబ్బో! అసలు చెప్పలేము. సో, దీన్ని చూస్తుంటేనే కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనకి డీటెయిల్‌గా ఏమేం చేశారు, ఎవరెవరు ఉన్నారు అనేలాగా. సో, ఎప్పుడు ఈ చర్చ్‌లో చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్‌ని అలాట్ చేసేలాగా ఉంటుంది. ప్రేయర్స్ టైంలో ఎస్పెషల్లీ. సో, ఇందులో అయితే దగ్గర దగ్గర 1500 మెంబర్స్ కూర్చోవచ్చు ఒకేసారి ప్రేయర్‌లో. అంత పెద్ద చర్చ్ ఇది. సో, అలా నాకు బాగా అనిపించినవి హైలైట్ తీసి పెడుతున్నాను. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో, నేను పెట్టిన ఈ ఎఫర్ట్‌కి, ఈ టైంకి ప్లీజ్ మీ సబ్స్క్రిప్షన్‌తో, మీరిచ్చే చిన్ని లైక్‌తో నన్ను ఎంకరేజ్ చేయండి. సో దట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్‌తో మీ ముందుకొస్తాను. అండ్ ఛానల్‌లో మరెన్నో మంచి వీడియోస్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.